ఓం విఘ్నేశ్వరాయ నమః. రామాయణము సుందరాకాండ మొదటి అధ్యాయము. అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో, చూసావా తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడు. మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యాన్ని పరీక్ష చెయ్యి అన్నారు. అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటికి వచ్చి హనుమంతుడితో, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను. కనుక నువ్వు నా నోట్లోకి దూరు అని అన్నది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామకథను సురసకు చెప్పి, నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళ్తున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కు వెళ్ళి రాముడికి ఈ విషయాన్ని చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లి, నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అన్నాడు. అప్పుడు సురస, అలా కుదరదు, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని నోరు పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరూ తన నోటిని బాగా పెంచి 100 యోజనాలు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటనవేలంత చిన్నవాడిగా అయిపోయి సురస నోట్లోకి ప్రవేశించి బయటికొచ్చి, అమ్మ, నువ్వు చెప్పినట్లు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను అన్నాడు. ఎంత బుద్ధిబలం నీది! రాముడితో సీతమ్మను కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదువుగాక అని సురస హనుమంతుడికి ఆశీర్వచనం చేసింది. అప్పుడు హనుమంతుడు సురసకు ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలో నుంచి చూసింది. ఆ సింహిక కామరూపి. ఆమెకు నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడు ఆమె హనుమంతుడి నీడను పట్టి లాగటం మొదలుపెట్టింది. తన గమనం తగ్గుతుందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటి ద్వారా లోపలికి ప్రవేశించి ఆమె గుండికాయను తెంపేసి బయటికి వచ్చేశాడు. గిలగిలా తన్నుకొని ఆ సింహిక మరణించింది. అలా ముందుకు వెళ్ళిన హనుమంతుడు లంకాపట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.